హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి డిఏఓ ఆర్ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్కి సంబంధించిన క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఆర్ ఆన్సర్ కీ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా మీ యొక్క డిఏఓ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఒకవేళ డిఏఓ కీలో కనుక ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే సో ఈ యొక్క కీకి మనం ఏ విధంగా ఆబ్జెక్షన్ చెప్పాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకి ఇక్కడ అదర్ సర్వీసెస్లో వచ్చేసి ఫస్ట్ డిఓకి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈజ్ మనం ప్రిలిమరీకి అనుకోవచ్చు, రెస్పాన్స్ షీట్ అనొచ్చు. క్యాండిడేట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్స్తో కూడిన ఆన్సర్ అయితే పెట్టడం జరిగిందో ఆ యొక్క ఫుల్ క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మనం ఆ క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకొని సో ఈ యొక్క డిఓ ఎగ్జామ్లో మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. సో దీనికోసం మన యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సో ఇక్కడ మనకు సంబంధించి ఫస్ట్ టీఎస్పీఎస్సీ ఐడి అయితే కావాల్సి ఉంటుంది అండ్ తర్వాత మీ యొక్క డిఏఓ హాల్ టికెట్ నెంబర్ కావాలి అండ్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కావాల్సి ఉంటుంది అండ్ ఈ విధంగా మనకు సెక్యూరిటీ క్యాప్చా అయితే ఇస్తారు. అది మనం జస్ట్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డేటా పైన క్లిక్ చేయగానే సో మీకు సంబంధించి ప్రొఫైల్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అండ్ దాంట్లో రెస్పాన్స్ షీట్ 1, రెస్పాన్స్ షీట్ 2 అయితే ఉంటాయి. దట్ ఈస్ పేపర్ 1, పేపర్ 2 అవి మనం డౌన్లోడ్ చేసుకొని మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన టీఎస్పీఎస్సీ ఐడి మర్చిపోయినా లేదా మీ యొక్క హాల్ టికెట్ మర్చిపోయినా వాటిని ఏ విధంగా రికవరీ చేసుకోవాలి లేదా కలెక్ట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి గెట్ డేటా పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించి టీఎస్పీఎస్సీ ఐడి అండ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ డేటా పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్తో పాటు సో క్యాండిడేట్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు పేపర్ 1, సెకండ్ వన్ వచ్చేసి పేపర్ 2 అయితే డిస్ప్లే అవుతుంది. సో మీకు పేపర్ 1లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, మీరు ఏ ఆన్సర్ పెట్టారు అని తెలుసుకోవడం కోసం ఇక్కడ వ్యూ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేసి మీరు క్వశ్చన్ పేపర్ 1 అయితే చూడొచ్చు అండ్ ఆ తర్వాత మీరు పేపర్ 1 మొత్తం కంప్లీట్గా చూసిన తర్వాత పేపర్ 2 చూడడానికి ఇక్కడ వ్యూ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేసి మీరు పేపర్ 2 కూడా యాక్సెస్ అయితే చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి నేను పేపర్ 1కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. యాజ్ ఇట్ ఈజ్ మీరు పేపర్ 2కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ వ్యూ రెస్పాన్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు టోటల్ క్వశ్చన్ పేపర్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది అండ్ దాంట్లో యాజ్ పర్ టీఎస్పీఎస్సీ ప్రకారం కీ ఏంటి అనేది చూపించడం జరుగుతుంది అండ్ సేమ్ టైం మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ఆప్షన్స్ పెట్టారు, ఏ క్వశ్చన్కి ఏ ఆప్షన్స్ పెట్టారు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ వ్యూ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేస్తున్నాం అండ్ వన్స్ ఈ విధంగా సో మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి అండ్ అక్కడ మీరు పేపర్ 1 ఆర్ పేపర్ 2 అనేది సెలెక్ట్ చేసుకొని వ్యూ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా టోటల్ మీకు సంబంధించి డిఏఓ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది, పేపర్ 1 ఆర్ పేపర్ 2 అనేది. సో మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మనకు ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో రెస్పాన్స్ షీట్ మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో ఎందుకంటే ఫ్యూచర్లో మనకు రెస్పాన్స్ షీట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉండదు. సో మనకు వితిన్ 3 డేస్లో కానీ 4 డేస్లో కానీ ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది రిమూవ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి అండ్ ఆ తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ వన్స్ మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇలా స్క్రోల్ చేసినట్టయితే సో మనకు యాజ్ పర్ క్వశ్చన్ పేపర్ ప్రకారం ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి అండ్ వాటిలో ఒకటి కరెక్ట్ అనేది సో యాజ్ పర్ కీ ప్రకారం ఏది కరెక్ట్, మీరు ఏది ఆన్సర్ పెట్టారనేది అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే సో ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ఈ విధంగా మనకు 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. 4 ఆప్షన్స్లో వచ్చేసి ఏంటంటే రెడ్ కలర్లో మనకు ఏదైతే క్రాస్ మార్క్ ఇచ్చారో అది రాంగ్ అనమాట, టిక్ మార్క్ ఏదైతే ఇచ్చారో అది కీ ప్రకారం కరెక్ట్. సో ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకారం ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి ఈ యొక్క క్వశ్చన్ పేపర్, ఈ యొక్క రెస్పాన్స్ షీట్ ప్రకారం సెకండ్ ఆన్సర్ అనేది కరెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మరి మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్స్ పెట్టారు అనేది అయితే చూసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనకి ఇక్కడ క్వశ్చన్ ఐడి చూజ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చూజ్ ఆప్షన్లో ఏదైతే నెంబర్ ఇవ్వడం జరిగిందో ఆ నెంబర్ మీరు కీలో అంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పెట్టిన ఆప్షన్ అనమాట. సో కీ ప్రకారం ఇక్కడ వచ్చేసి ఏమో సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అని ఇచ్చారు, బట్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. ఇది కీ ప్రకారము అండ్ ఇది మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్, మీరు పెట్టిన ఆప్షన్. సో ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఈ రెండు మ్యాచ్ అయినట్లయితే సో మనకు 1 మార్క్ అయితే రావడం జరుగుతుంది. ఇలా మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే మ్యాచ్ అయ్యేటట్టు పెట్టడం జరిగిందో కీకి అండ్ మీరు పెట్టిన ఆప్షన్స్కి దాన్ని బట్టి మీరు మార్క్స్ అయితే కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే థర్డ్ క్వశ్చన్కి సో 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అని ఇచ్చారు, సెకండ్ ఆప్షన్ రాంగ్ అని ఇచ్చారు, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు, ఫోర్త్ ఆప్షన్ రాంగ్ అని ఇచ్చారు. సో కీ ప్రకారం ఏంటి అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్. సో క్యాండిడేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మరి ఏ ఆప్షన్స్ పెట్టారని ఎలా తెలుస్తుందంటే నేను ఇక్కడ క్వశ్చన్ ఐడి చూజ్ ఆప్షన్ దగ్గర చూసుకోమని చెప్పాను. చూజ్ ఆప్షన్ దగ్గర
వచ్చేసి మనకు థర్డ్ ఉంది, అంటే క్యాండిడేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా థర్డ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు పెట్టిన ఆప్షన్ అండ్ కీకి మ్యాచ్ అయినట్లయితే మీరు మార్క్స్ అనేది కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా మనకు పేపర్ 1లో 150 క్వశ్చన్స్ ఉంటాయి, పేపర్ 2లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 క్వశ్చన్స్లో కీకి మ్యాచ్ అయ్యే విధంగా మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే పెట్టారో అన్ని మార్క్స్ మీకు పేపర్ 1 అండ్ పేపర్ 2లో వచ్చినట్టయితే మీరు కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సేమ్ టైం నేను రెస్పాన్స్ షీట్ అనేది ఇస్తాను, మీరు గూగుల్ రెస్పాన్స్ షీట్ కూడా ఫిల్ చేయండి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ కట్ ఆఫ్ గురించి ఒక డీటెయిల్ వీడియో అయితే చేసుకుందాం. సో ఈ విధంగా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటాను. సో మీరు ఎన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయడం జరిగిందో అన్ని క్వశ్చన్స్కి సో మీరు ఫస్ట్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నేను ఇక్కడ మనం 4th క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే 4th క్వశ్చన్కి వచ్చేసి ఏంటంటే సో కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏది అనేది ఉంటుంది, అండ్ మీరు సెలెక్ట్ చేసిన ఆన్సర్ ఏది ఎగ్జామ్ రాసేటప్పుడు అనేది ఉంటుంది. సో మీ సెలెక్షన్ని అండ్ ఆన్సర్ కీని కంపేర్ చేసుకుంటే మీకు మార్క్స్ అనేది తెలుస్తుంది. సో కీ ప్రకారం ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. 4 ఆప్షన్స్లో సెకండ్ వన్ కరెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ క్యాండిడేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ఆప్షన్ ఇవ్వడం జరిగిందంటే సెకండ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా 2 ఆప్షన్స్కి మనము సేమ్ పెట్టినట్లయితే సో మనకు మార్క్స్ అయితే కౌంట్ చేసుకోవాలి. అండ్ కొంతమంది ఆస్పిరెంట్స్ అంటారు ఎగ్జాక్ట్లీ ఈ సెకండ్ ఆప్షనే కరెక్ట్ ఉంటుందా సార్, కీలో మిస్టేక్స్ ఉండవా, కీలో కూడా మిస్టేక్స్ ఉండొచ్చు కదా, మేము పెట్టిన ఆప్షనే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఇచ్చాను, కీలో 2 అని ఇచ్చారు. సో నాది థర్డే కరెక్ట్, సో నా నాలెడ్జ్ ప్రకారం కానీ బుక్ నాలెడ్జ్ ప్రకారం కానీ థర్డే కరెక్ట్, అలాంటి క్వశ్చన్స్ ఉండవా అంటే ఉంటాయి, అలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కీలో కొన్ని ఆన్సర్స్ రాంగ్ కూడా ఇస్తారు, దానికి మనం ఆబ్జెక్షన్ చెప్పాల్సి ఉంటుంది. సో అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్టయితే మనం వాటిని ఫైండ్ అవుట్ చేసి ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి, ఒకవేళ క్వశ్చన్ పేపర్లో కానీ ఆన్సర్ కీలో కానీ మిస్టేక్స్ ఉంటే అనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్. సో ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసిన డిఏఓకి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో కానీ ఆన్సర్ కీలో కానీ ఆప్షన్స్లో కానీ మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం ఆబ్జెక్షన్స్ అయితే చెప్పొచ్చు. సో ఆబ్జెక్షన్ చెప్పడానికి మళ్ళీ మనం అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు సో లింక్ అనేది ఓపెన్ చేసి సో వెబ్సైట్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ క్యాండిడేట్స్ ఆబ్జెక్షన్స్ ఫర్ ది ప్రిలిమినరీ ఆర్ డివిజనల్ ఆఫీసర్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. అండ్ మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ కావడానికి మళ్ళీ సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఐడి అడుగుతుంది, తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది. గెట్ డేటా పైన క్లిక్ చేయాలి ఈ ఇన్ఫర్మేషన్ అనేది కన్ఫర్మ్ చేసుకొని. వన్స్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ డేటా పైన క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఈ విధంగా మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓటీపీ వచ్చేసి మనకి ఇక్కడ 281391 అనేది ఉంది. జస్ట్ ఈ విధంగా ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మీరు ఏ పేపర్కి అయితే ఆబ్జెక్షన్ చెప్పాలనుకుంటున్నారో ఆ పేపర్ అయితే సెలెక్ట్ చేయమంటుంది. సో ఇక్కడ మనకు పేపర్ 1 పేపర్ 2 అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు పేపర్ 1కి ఆబ్జెక్షన్ చెప్పాలంటే పేపర్ 1 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, పేపర్ 2కి ఆబ్జెక్షన్ చెప్పాలంటే పేపర్ 2 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పేపర్ 1కి చెప్పాలి అనుకుంటున్నాను అనుకుంటే సో పేపర్ 1 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే సో డేట్ ఏంది, టైం ఏంది, ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ వ్యూ అండ్ డౌన్లోడ్స్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇప్పటివరకు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఇక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ టోటల్ క్వశ్చన్ పేపర్ అనేది అబ్జర్వ్ చేసి సో ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేసిన కీలో ఏదైనా మిస్టేక్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టే వాటికి మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఆబ్జెక్షన్ చెప్పడం రాలేదు అనుకోండి, సో ఆ క్వశ్చన్ ఏంటి అండ్ ఆ క్వశ్చన్ ఐడి ఎంత అండ్ దానికి సంబంధించిన ఏ ఆన్సర్ కరెక్ట్ ఏ ఆన్సర్ రాంగ్ అనేది సో ఎక్స్ప్లెనేషన్ మీరు కామెంట్ సెక్షన్లో ఇచ్చినా లేదా డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి దగ్గర మాకు షేర్ చేసినట్టయితే మేమే ఆబ్జెక్షన్ చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాము. ఎంతమంది ఆబ్జెక్షన్ చెప్తే సో దాన్ని కన్సిడర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, అంటే ఎక్కువ మంది ఆబ్జెక్షన్ చెప్తేనే ఆ క్వశ్చన్ని కన్సిడర్ చేస్తారు. సో మనం మాత్రమే ఆబ్జెక్షన్ చెప్పడం వల్ల యూజ్ ఉండదు. సో మనకు తెలిసిన రాంగ్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ తోటి దానికి ఆబ్జెక్షన్ చెప్పాలి, అప్పుడు మనకు బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేయాలంటే వ్యూ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయాలి మళ్ళీ. సో మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది, మనకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది. సో మీరు రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకు ఫస్ట్ క్వశ్చన్ ఈ సెకండ్ క్వశ్చన్ అనేది రాంగ్ అనుకుందాం, యాజ్ పర్ కీ ప్రకారం కావచ్చు అండ్ మన యొక్క నాలెడ్జ్ ప్రకారం కావచ్చు. సెకండ్ క్వశ్చన్ అనేది రాంగ్ ఇచ్చారు అనుకుందాం. సో రాంగ్ ఇచ్చారు అంటే మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు, లేదా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయనుకోండి, ఆప్షన్స్ రాంగ్ ఉన్నా కూడా మనం ఆబ్జెక్షన్ అనేది చెప్పొచ్చు, ఆప్షన్స్ రాంగ్ ఉన్నా కూడా ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. లేదా ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్ ఉన్నాయనుకోండి, 2 or more కరెక్ట్ అనుకోండి, అప్పుడు కూడా మనము
ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. క్వశ్చన్ ఫ్రేమింగే రాంగ్ ఉందనుకోండి, అప్పుడు కూడా మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. అవుట్ ఆఫ్ ది సిలబస్ ఉందనుకోండి, అప్పుడు కూడా మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే, సో ఇక్కడ ఏదైతే 4th వన్ కరెక్ట్ అని ఇచ్చారో 4th వన్ అనేది రాంగ్ అనుకుందాం, 2nd వన్ అనేది కరెక్ట్ అనుకుందాం యాజ్ పర్ మన నాలెడ్జ్ ప్రకారం అండ్ మన దగ్గర ఉన్న సోర్స్ ఆఫ్ డేటా ప్రకారం. సో అప్పుడు ఈ యొక్క సెకండ్ క్వశ్చన్ రాంగ్ అని మనం ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అంటే, ఫస్ట్ మీరు ఈ యొక్క క్వశ్చన్ ఐడి అయితే కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఐడి ఏదైతే ఉందో అది కాపీ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనకు లాస్ట్ క్వశ్చన్ ఐడి అనేది 640 అయితే ఉంది, సీరియల్ నెంబర్ అనేది. దీనికి మనం ఆబ్జెక్షన్ చెప్తున్నాం. యాజ్ పర్ కీ ప్రకారం ఏంటంటే 4th ఆప్షన్ కరెక్ట్ అన్నారు. అండ్ మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మన దగ్గర ఉన్న సోర్స్ ఆఫ్ డేటా ప్రకారం సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనేది మన యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు దీన్ని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆబ్జెక్షన్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దానికోసం ఈ విధంగా మీరు లాగిన్ అయిన ఆప్షన్ ఏదైతే ఉందో దాంట్లోకి వచ్చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఐడి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు క్వశ్చన్ ఐడి వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడే చూడడం జరిగింది. ఆ క్వశ్చన్ ఐడి ఏదైతే మీరు కాపీ చేసి పెట్టుకున్నారో లేదా నోట్ చేసి పెట్టుకున్నారో దాన్ని దీంట్లో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ ఐడి వచ్చేసి నేను 6403640 అనే క్వశ్చన్ ఐడి అయితే నోట్ చేసి పెట్టుకోవడం జరిగింది. సో మనం ఏదైతే ఇప్పుడు రాంగ్ అంటున్నామో ఆ క్వశ్చన్ ఐడి అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3640 అనేది మనకి ఇక్కడ ఫస్టే ఉంది, అందరికీ ఫస్టే ఉండాలని లేదు. సో మీరు వెతికే క్వశ్చన్ అనేది దీంట్లో ఎక్కడైనా ఉండొచ్చు ఆ సీరియల్ నెంబర్ తోటి. సో మీరు ఏ సీరియల్ నెంబర్ ఉన్న క్వశ్చన్కి అయితే మీరు ఆబ్జెక్షన్ చెప్పాలనుకుంటున్నారో క్వశ్చన్ ఐడికి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ లక్కీగా ఏంటంటే నేను జస్ట్ వీడియో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ నాకు చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఆబ్జెక్షన్ అనేది మీరు నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్షన్ దేనికోసం చెప్తున్నారు, ఏ సందర్భాల్లో ఆబ్జెక్షన్ చెప్పొచ్చు అంటే, సో క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఇన్కరెక్ట్ ఆప్షన్స్ ఉంటే ఆబ్జెక్షన్ చెప్పొచ్చు, ఆల్ ఆప్షన్స్ కూడా ఇన్కరెక్ట్గా ఉంటాయి. అంటే మేము ఇప్పుడు ఏం చెప్పుకున్నాం ఎగ్జాంపుల్ ప్రకారం, సో మనకు యాక్చువల్గా సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అనుకున్నాం, బట్ కీలో అనేది 4th ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ అని చెప్పొచ్చు. ఇన్కరెక్ట్ ఆప్షన్ అన్నప్పుడు ఇది యూజ్ అవుద్ది. అండ్ తర్వాత ఆల్ ఆప్షన్స్ కరెక్ట్, కీలో ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ తప్పే అనుకుంటే, ఫస్ట్ ఆప్షన్ తప్పే, సెకండ్ ఆప్షన్ తప్పే, అసలు ఆప్షన్ దానికి సంబంధించిన ఆప్షన్ లేదు అనుకుంటే మనం సెకండ్ క్లిక్ చేయాలి. మల్టిపుల్ ఆప్షన్స్ 1 కరెక్ట్ అండ్ 2 కరెక్ట్ అనుకుంటే సో మనం ఇది తీసుకోవాలి. లేదా 1 or 2 or 3 or 4 ఇలా మొత్తం కరెక్ట్ అనుకున్నా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్కరెక్ట్ ఆన్సర్ అండ్ కీ అనేది ఉన్నట్లయితే, టోటల్గా ఇన్కరెక్ట్ ఆన్సర్ అండ్ కీ ఉన్నట్లయితే దీన్ని క్లిక్ చేయాలి. ట్రాన్స్లేషన్ ఎర్రర్, తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి మార్చేటప్పుడు ఎర్రర్ ఉన్నట్టయితే ఇది క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ అవుట్ ఆఫ్ ది సిలబస్ ఉంటే అవుట్ ఆఫ్ సిలబస్ అనేది క్లిక్ చేయాలి. అవేవి కావు అదర్స్, మీ ప్రాబ్లం వేరే అనుకుంటే అదర్స్ అనేది క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇన్కరెక్ట్ ఆన్సర్ కీ అనేది చెప్తున్నాం, జస్ట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ కీ అనేది తప్పు అంటున్నాం. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకు తప్పు అంటున్నాం అనేది ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది టెక్స్ట్ రూపంలో. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ దగ్గర ఉన్న సోర్స్ ఏంటి, అది రాంగ్ అని చెప్పడానికి సోర్స్ ఏంటి అనేది ఇక్కడ టైప్ చేయాలి. సో ఇక్కడ మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ అనేది దానికి రిలవెంట్గా ఉండాలి. సో ఇక్కడ 200 క్యారెక్టర్స్ లోపు రాయాల్సి ఉంటుంది, అంటే 200 లెటర్స్ యూజ్ చేయాలి ఇంగ్లీష్ వర్డ్స్ అనేది. సో ఆల్ఫాబెట్స్ 200 యూజ్ చేసి, సో కీలో మిస్టేక్స్ ఏంటి, మీరు ఎందుకు ఆబ్జెక్షన్ చెప్తున్నారు అనేది అయితే దీంట్లో ఇవ్వాల్సి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి మీకు సంబంధించిన రెఫరెన్స్, ఎక్కడికి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, ఏ బుక్లోకి వెళ్ళి తెస్తున్నారు, లేదా ఏ ఆర్టికల్కి వెళ్ళి తీసుకొచ్చారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి సోర్స్ ఆఫ్ డేటా అనేది మనం ఇక్కడ చూస్ ఫైల్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయొచ్చు, JPG ఫార్మాట్లో అప్లోడ్ చేయొచ్చు, JPEG ఫార్మాట్లో అప్లోడ్ చేయొచ్చు. సో టోటల్గా ఏ సైజులోనైనా దాన్ని అప్లోడ్ చేయొచ్చు. బట్ ఏంటంటే 500 KB అనేది అలౌడ్. సో మ్యాక్సిమం 500కి మించకూడదు. సో జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ సోర్స్ ఆఫ్ డేటా ఏదైతే ఉందో స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్నది దాన్ని దీంట్లో ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్రివ్యూ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత జస్ట్ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి ఆబ్జెక్షన్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా ఆబ్జెక్షన్ చెప్పాలంటే నెక్స్ట్ ఎస్ పైన క్లిక్ చేసి కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్కి అయితే ఆబ్జెక్షన్ చెప్తున్నాను. సో ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో వన్స్ మనం ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసి మనకు సంబంధించిన డేటా అనేది అక్కడ అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత యువర్ ఆబ్జెక్షన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఒకవేళ మీరు అనదర్ ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేసి అనదర్ క్వశ్చన్ కూడా, వేరే క్వశ్చన్ కూడా మీరు ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు. ఒకవేళ ఆబ్జెక్షన్ చెప్పేది లేదు, అదొకటే మిస్టేక్ ఉంది అనుకుంటే నో ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీరు ఆబ్జెక్షన్కి సంబంధించిన ట్యాబ్ అయితే క్లోజ్ చేయొచ్చు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో ఈ యొక్క DOకి సంబంధించిన క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అండ్ అదేవిధంగా కీలో కనుక మిస్టేక్స్ ఉంటే మనం ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఫస్ట్ థింగ్ మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు సంబంధించి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది నేను ఒక రెస్పాన్స్ షీట్ లింక్ అయితే ఇచ్చేస్తాను, ఆ రెస్పాన్స్ షీట్లో అయితే ఫిల్ చేయండి. సేమ్ టైం కామెంట్ సెక్షన్లో కూడా దానికి సంబంధించిన డిస్కషన్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్. Thank you for watching this video.